Hi, and in this video you'll learn about the electroplating. సో ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటంటే దాంట్లో విద్యుత్ని పంపించి మనము ఒక ఐరన్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఇంకొక మెటల్ అనేది దాని మీద డిపాజిటెడ్ చేయడము ఎలక్ట్రోప్లేటింగ్ అనమాట. సో ఫస్ట్ దీనికోసము వీ హ్యావ్ టు ప్రిపేర్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ అంటే ఉప్పులాగా ఉంటాయి అనమాట. అవి వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఈ సొల్యూషన్ని మనం ఒక బీకర్లో పోయాలి. ఈ సొల్యూషన్కి మళ్ళీ వీ హ్యావ్ టు యాడ్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని కూడా యాడ్ చేయాలన్నమాట. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయడం వల్ల ఏమైతే అంటే దీని యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు టేక్ వన్ కాపర్ వైర్ లైక్ దిస్. ఈ కాపర్ వైర్ తీసుకొని ఈ వన్ ఎండ్ ఏమో దిస్ ద ఐరన్ కీకి అటాచ్ చేయాలి. అండ్ అనదర్ ఎండ్ ఈజ్ అటాచ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. బ్యాటరీ అంటే ఏంటి, 2 or more సెల్స్ ఉంటాయి కదా. సెల్ అంటే ప్లస్ మైనస్ ఉంటే సెల్, అట్లా 2 or more ఉంటే దాన్ని బ్యాటరీ అంటాం అనమాట. సో ఇక్కడ టూ సెల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ద బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి ఇంకొక ఎండ్ అటాచ్ చేయాలి కాపర్ వైరు. నెక్స్ట్ we have to take another copper wire and at one end it is attached to copper ప్లేట్కి అటాచ్ చేసి ఉండాలి. అండ్ దిస్ బోత్ విల్ బీ ఇన్ ద కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దిస్ బోత్ డు నాట్ టచ్ ఈచ్ అదర్, దే హ్యావ్ టు బీ సపరేట్ టు ఈచ్ అదర్ అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ అనదర్ end is attached to the switch, then after positive terminal of the battery. This is the experiment అనమాట. నెక్స్ట్ when we switch on చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ ప్లస్ సల్ఫేట్ మైనస్ సల్ఫేట్ అయాన్లు అనేవి విడిపోతాయి. కాపర్ ప్లస్ 2 అయాన్లు అనేవి కాపర్ ప్లేట్ నుంచి నెగిటివ్ టెర్మినల్ అంటే డ్రాగ్ టువర్డ్స్ ద నెగిటివ్ టెర్మినల్ అనమాట. డ్రాగ్ అంటే ఏంటిదంటే లాగబడడం. సో ఆ నెగిటివ్ టెర్మినల్ వైపు కాపర్ ప్లస్ 2 అయాన్స్ అనేవి డ్రాగ్ చేయబడి దెన్ ఈ కాపర్ ప్లస్ 2 అయాన్స్ అనేవి డిపాజిటెడ్ ఆన్ ద ఐరన్ కీ అనమాట. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రోప్లేటింగ్.